విలేజ్ నా పేరు వెంకటయ్య. ఏదో పులివర్తి దాని ముందు నేను అభిప్రాయంతో నేను పోస్టులు వేసుకుని గోడ మీద దాని గురించి మర్చిపోయాడు వాళ్ళకి అవసరమా? ఇదే పని నేను ఆ పోస్టులు నేను చేస్తే మీ చట్టం ఉంటుంది. నా ఇంటి గోడ మీద నేను వేసుకున్నాను, దీనికి ఈ మర్చిపోయడం అవసరమా? ఈ పోస్టుల మీద నేను ఆ విధంగా ఆ పని చేస్తే మీకైతే ఎట్లుంది? దానికి కేసులు పెట్టేది, తప్పుడు కేసులు పెట్టేది, పోలీస్ స్టేషన్ పంపించేది ఇదేనా మీకు వాతావరణంలో? ఇదేనా రాజకీయం అంటే? ఓడాడు అభిమానం మీద ఉంటాడు, వాడు వేసుకుంటారు పోస్టులో. అది ఓడాడు అభిమానం మీద వాడు పోస్టులు వేసుకుంటారు. దానికైతే వీళ్ళు మర్చిపోయి దీనికి సెక్రటరీలు సర్పంచులు ఎంతమంది కావాలి దీన్ని మర్చిపోయి అవసరం వెళ్ళక. నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, నేను ఒక పాడి రైతుని. ఈ పాడి రైతు నేను పశువులు పెట్టుకుని నేనేదో బతకలేకుండా చేసుకుంటా ఉంటే అన్యాయంగా వచ్చి నా భూమిలో నా పాడి పశువులు పట్టుకునే దగ్గర బోరు వేసి నన్ను ఇంత అన్యాయం చేసి నా మీద దగా చేసి కుట్టి నాకే ఇంత అన్యాయం చేశారంటే వీళ్ళు ఎటువంటి కబ్జాదారులుగా ఉంటారో ఒకసారి మీరు కూడా చూడండి సార్. ఇది పరిస్థితి. ఈ విధంగా జరిగి నన్ను కబ్జా చేసి నన్ను కుట్టి, నేను హార్ట్ పేషెంట్, ఈ హార్ట్ పేషెంట్ నన్ను కుట్టి ఈ విధంగా నా భూమిలో బోర్ వేసినారు. ఇది ఎంతవరకు సమంజసం అనేసి మీకు అందరికీ కూడా నేను తెలియపరుచుకుంటున్నాను. మీరు ఎంతవరకు న్యాయం చేయాలనుకుంటున్నారో అయ్యా ఎమ్మెల్యే గారు చూడండి, ఇది నా బతుకు, మిమ్మల్ని నమ్ముకునే దానికి నాకు ఈ విధంగా చేసినారు సార్. ఇది సార్ పరిస్థితి. మీరు ఎంతవరకు న్యాయం చేయగలుగుతారో చేయండి సార్. ఇది సార్ నా పాడి పశువులు పెట్టుకుని బతికేవాడిని, పాలు అమ్ముకొని బతికేవాడిని. అయ్యా కలెక్టర్ గారు, ఇది సార్ నా పరిస్థితి. నా భూమిలో కబ్జా చేసి బోర్ వేసినారు. రాళ్ళు నాటిన దానికి అనవసరమైనటువంటి నా చిన్న బిడ్డలు ఆడబిడ్డలను కుట్టి విధంగా బోర్ వేసినారు సార్. ఇది ఎంతవరకు సమంజసము? ఇది నేను పాడి పశువులు పెట్టుకొని బతకలేక ఒక హార్ట్ పేషెంట్ నన్ను ఈ విధంగా కుట్టి ఈ విధంగా నా భూమిలో బోర్ వేస్తారు సార్. దసరాగా ఉమ్మడి మీద వచ్చి కబ్జాదారులంతా కూడా కలిసి ఈ విధంగా చేశారు.